చెత్త ఉంటే ముక్కు మూసుకొని వెళ్ళాలి. చెత్త మనుషులు ఉంటే నోరు మూసుకొని వెళ్ళాలి. అప్పుడే ప్రశాంతంగా ఉంటాము. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియోలో అయితే ఇక్కడ నేను సొరకాయ అయితే తురుము పట్టుకొని ఉంచుకున్నానండి. అలాగే నువ్వులేస్తున్నాను ఇందులో. ఇంకా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే కొంచెం బియ్యపిండి అయితే జల్లించుకుంటున్నాను. ఇక్కడైతే బియ్యపిండి తీసుకున్నానండి. బియ్యపిండి చల్లించుకున్న తర్వాత ఇందులో పసుపు, అలాగే ఉప్పు, అలాగే కొంచెం కారం అయితే వేస్తున్నాను. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. నువ్వులు కూడా తెల్ల నువ్వులు తీసుకున్నానండి. ఇక్కడ నేను మొత్తం ఒకసారి అయితే ఇలా కలిపిస్తున్నాను. సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ ఇలా కలుపుకొని తర్వాత మనకి నీళ్ళు అవసరం అనుకుంటే కొంచెం కొంచెం ఇలా నీళ్ళు అనేవి యాడ్ చేసుకోవాలి. పిండిని అయితే గట్టిగా కలుపుకోవాలండి, లూజుగా కాదు. కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ మనం తెప్పల చెక్కలకి పిండి కలుపుకుంటాం కదా, ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే సొరకాయతోటి ఈరోజు గారెలు చేస్తున్నానండి. సొరకాయ గారెలు అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే సొరకాయ గారెలతో పాటు ఇంకా కాలీఫ్లవర్ అయితే పకోడీ చేస్తున్నానండి. రెండు కూడా ఎలా చేయాలంటే అనేది చక్కగా వివరంగా చెప్తాను. అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటాయండి. ఒకసారి సొరకాయ గారెలు అయితే ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇక్కడైతే పిండిని ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి. కావాలనుకుంటే ఇంకొంచెం మీరు జారుడుగా కలుపుకున్నా పర్లేదు. నేనైతే ఇదిగో ఈ విధంగా అయితే కలిపి పెట్టుకున్నాను. ఇలా వడలాగా వస్తుంది కదా, ఇలా వస్తే సరిపోతుంది అనమాట. ఇలా కలిపేసి పక్కనైతే పెట్టేద్దాము. ఒక 10 నిమిషాలు నానుతూ ఉంటుంది. ఈలోపు ఇక్కడ నేను కాలీఫ్లవర్ పకోడీ కోసం కాలీఫ్లవర్ని అయితే ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇందులో అయితే కొన్ని వాటర్ తీసుకుంటున్నానండి. కొన్ని వాటర్ తీసుకొని కొంచెం పసుపు, ఉప్పు అయితే వేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. వీటిని మనం లైట్గా ఉడికించుకుందాము. కాలీఫ్లవర్ని ఉడికించుకుంటే మనకి పకోడీ అనేది టేస్ట్ బాగుంటుంది, ఇలా ఉడికించుకోవటం వల్ల. ఓకేనా, ఇక్కడైతే చూడండి ఇవి చక్కగా ఉడికినాయండి. వీటిని అయితే నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ప్లేట్లోకి తీసుకొని మొత్తం అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కావాలనుకుంటే ఇంకొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నా పర్లేదు. ఇక్కడ వచ్చేసి నేను కార్న్ఫ్లవర్ అయితే తీసుకుంటున్నానండి. కొంచెం దీనికి మనకి సరిపడా కార్న్ఫ్లవర్ అయితే తీసుకోవాలి. జల్లించుకుంటున్నాను కొంచెం కార్న్ఫ్లవర్ తీసుకొని. ఇందులో కూడా కొంచెం ఉప్పు, అలాగే పసుపు, ఇంకా కారం అయితే వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అవైతే ఆప్షనల్ అండి, నేనైతే అవి యాడ్ చేయట్లేదు. వీటిని ఇలా కలిపేస్తున్నాను అనమాట. వాటర్ పోయాల్సిన పని లేదండి, మనకి ఇవి ఉడికినాయి కాబట్టి చక్కగా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. కార్న్ఫ్లవర్ అనేది చూసుకొని తీసుకోవాలి, ఎంతవరకు పడుతుందో ఏంటి అనేది. వీటిని అయితే పక్కన పెట్టేస్తున్నానండి. కొంచెం సేపు అయితే అలా నానుతూ ఉంటాయని. తర్వాత స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని బాండీ తీసుకొని అందులో ఆయిల్ అయితే పోస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి ఆయిల్ అయితే వేడవుతూ ఉంటుంది. ఈలోపు ముందుగా మనం కలిపి పెట్టుకున్న సొరకాయ పిండి ఉంది కదా, అదైతే మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసి మనకి వడలే చేసుకుంటాం కదా, అలాగే ఒక క్లాత్ తీసుకొని చేసుకున్నా పర్లేదు. నేనైతే ఇక్కడ చేతితోటి అయితే వేస్తున్నాను అనమాట. ఇలా చేతితోటి వేయటం రాని వాళ్ళు ఒక కాటన్ క్లాత్ తీసుకొని, లేదా ఒక కవర్ ఉంటుంది కదా, అది తీసుకొని కొంచెం తడి చేసి వడలను లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకున్నా సరిపోతుంది. చూడండి ఇక్కడైతే నేను చక్కగా ఇలా అయితే చేస్తున్నాను. చేతితోటి నాకు ఈజీగా వచ్చేస్తుంది, అందుకని ఇలా చేతితోటే చేస్తున్నాను. రెగ్యులర్గా చేయటం అలవాటు అయిన వాళ్ళకి క్లాత్ తీసుకునే పని లేదండి. ఇలా చేతితోటి ఇలా ఒత్తేసుకొని చక్కగా ఆయిల్లో వేయచ్చు అనమాట. చూడండి ఇక్కడైతే చక్కగా నేనైతే ఈ బాండీలో ఎన్నైతే పడతాయో అన్నైతే వేసేసానండి. చూడండి ఇక్కడైతే ఇవి చక్కగా కలర్ వచ్చేసినాయి కదా, ఈ కలర్ వచ్చేసిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి కావాలనుకుంటే. ఇక్కడైతే నేను మళ్ళీ ఈ పిండి ఉంది కదా, ఈ పిండి మొత్తం ఇంక ఇలాగే చేస్తూ ఉన్నానండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇంకొన్ని అయితే నేను ఇలానే చేసేసానండి. చక్కగా పిండి ఉన్నంత వరకు అయితే ఇలా
సొరకాయ గారెలు అయితే చేసేసాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ, అలాగే ఈవినింగ్ స్నాక్స్‌గా కానీ తిన్నామంటే సూపర్ ఉంటాయండి. నేను వచ్చేసి ఇక్కడ ఈవినింగ్ అయితే చేస్తున్నాను. ఇవి చేయటం అయితే పూర్తయిపోయిందండి. చూడండి టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి. వీటినైతే పక్కన పెట్టేస్తున్నాను. ముందుగా కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఉంది కదా, ఈ క్యాలీఫ్లవర్ని అయితే ఇలా నేను పకోడీలాగా అయితే చేస్తున్నానండి. మన ఛానల్లో క్యాలీఫ్లవర్ 65 అలాగే దొండకాయ 65 ఇట్లా కొన్ని రెసిపీస్ అయితే ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియోస్ అనేవి చెక్ చేయండి. అలాగే స్వీట్ రెసిపీసు, ఇంకా స్నాక్స్ రెసిపీసు, ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చాలానే ఉన్నాయండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేశారంటే మీకు అన్నీ వివరంగా ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియోలు అయితే చెక్ చేయండి. ఓకే అండి, ఇక్కడైతే నేను ఇంకా పకోడీ అయితే చేస్తున్నాను క్యాలీఫ్లవర్ తోటి. దీన్ని 65 అని కూడా అంటారులేండి. నేనైతే సింపుల్గా ఇలా అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇందులో పచ్చిమిరపకాయలు అయితే చీల్చి ఫ్రై చేసుకొని ఆయిల్లో, అలాగే కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని ఇలా పకోడీ మొత్తం పూర్తయిపోయిన తర్వాత పైన చల్లుకొని నంజుకుంటూ తిన్నారంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇక్కడైతే నేను మరీ సన్నగా కట్ చేశాను కదా, అందువల్ల ఇలా అయితే చిన్న చిన్నవి వచ్చినాయి అనమాట. ఇక్కడైతే చక్కగా కాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. మొత్తం అయితే చేసేసాను. ఇంకా వీటినన్నిటిని నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. నిజానికి వీటి టేస్ట్ అయితే మా పిల్లలకి చాలా బాగా నచ్చినాయండి. చేస్తుంటేనే తింటామని గోలగోల చేస్తున్నారు. కొన్ని అయితే పెట్టించేసాను, తింటూ ఉన్నారు. మిగతావైతే ఇగో ఇవి ఉన్నాయండి, వాళ్ళు ఇంకా తింటామంటున్నారు. తినండి పర్లేదని అయితే చెప్పేశాను. ఇవిగో ఇవి వచ్చేసి సొరకాయ గారెలు, అలాగే ఇవి వచ్చేసి క్యాలీఫ్లవర్ 65 లేదా పకోడీ. ఓకేనా, కొంచెం టమాటా సాస్ అయితే వేసానండి. ఇంకా మా పాపకైతే కొన్ని 2-3 ప్లేట్లో పెట్టించేసాను. మా బుడ్డోడైతే ఇక్కడ వీడియో షూట్ చేస్తుంటే నేను కూడా తింటానని తింటున్నాడు. తిను ఎలా ఉన్నాయో చెప్పంటే టేస్ట్ సూపర్గా ఉంది మమ్మీ, చాలా బాగున్నాయి అన్నారు. సొరకాయ గారెలకి సాస్తో తింటే సూపర్ ఉందండి. కావాలనుకుంటే మీరు చట్నీతో కూడా తినొచ్చు, లేదా అలానే తినేయచ్చు. సూపర్ ఉన్నాయి అన్నమాట. అలాగే కాలీఫ్లవర్ 65 కూడా సూపర్ ఉన్నాయండి. తర్వాత మా వారు వచ్చేసారు. ఇంకా మా వారికి కూడా పెట్టించేసాను అనమాట. తలా 3 అయితే వచ్చేసినాయి అండి. కొన్ని కాలీఫ్లవర్ పకోడీ, 3 గారెలు అయితే వచ్చేసినాయి అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ కాఫీ అయితే కలుపుతున్నానండి. స్టవ్ మీద పాలు పెట్టి వేడైన తర్వాత కొంచెం బ్రూ పొడి తీసుకొని కాఫీ అయితే కలిపించేస్తున్నాను మా వారికి. తినేలోపు ఇక్కడ పాలు కాగుతాయి కదా అని పాలు అయితే లీటర్ పాలు తీసుకొచ్చారనమాట. అందుకని ఒక గ్లాస్ తోటి అయితే పాలు తీసుకుంటున్నాను. ఎక్కువ పాలు ఉన్నప్పుడు ఇలా గ్లాస్తో తీసుకోకుండా అలానే ఉంచేసానంటే పాలు కింద పోతాయని భయం అనమాట. అందుకే ఒక చిన్న గ్లాస్ తోటి అయితే తీసుకొని కాఫీ కలిపించేసాను. అలాగే మా వారితో పాటు నేను కూడా కాఫీ తాగుదామని నాకు మా వారికి ఇద్దరికి అయితే కాఫీ కలిపేసానండి. తాగిన తర్వాత ఇక్కడ నేను మార్నింగ్ అయితే దోసపిండి కానీ మినపప్పు అలాగే బియ్యం అయితే నానబెట్టుకున్నానండి. ఇంకా అవైతే నాని అనమాట. ఇంక ఇప్పుడు పిండి వేద్దామని అయితే వేస్తున్నాను. మధ్య మధ్యలో ఈ గ్రైండర్ అయితే తిరుగుతూ ఆగిపోతూ ఉందన్నమాట. అలాగే చూసుకుంటూ కొన్ని వాటర్ పోసుకుంటూ మూత అయితే పెట్టేశాను. ఈ గ్రైండర్లో పిండి మెదిగేలోపు ఇక్కడ కొన్ని గిన్నెలు ఉన్నాయండి, మధ్యాహ్నం తిన్నవి, అలాగే ఈవినింగ్ ఇప్పుడు స్నాక్స్ తిన్నాం కదా అవి, ఇంకా మా వారిది మా తమ్ముడిది లంచ్ బాక్సులు, ఇంకా పిల్లలవి స్నాక్స్ బాక్సులు, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇంకా అవన్నీ అయితే తోమేద్దామని ఇక్కడ తోముతున్నానండి గిన్నెలు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసి షూట్ చేసి 4-5 రోజులు అవుతుందండి. ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా టైం పట్టిందనమాట. నిజానికి ఈరోజైతే నేను ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ముందుగానే ఎడిటింగ్ చేసుకొని పెట్టుకున్నానండి, వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు. ఈరోజైతే కొంచెం హెల్త్ ప్రాబ్లం అనమాట, జ్వరం వచ్చింది. ఇప్పుడైతే పర్లేదు, కొన్ని ట్యాబ్లెట్లు అయితే వేసుకున్నాను, కొంచెం అయితే పర్లేదన్నమాట. అందుకే వాయిస్ ఓవర్ అయితే చెప్తున్నాను. నిజానికి చెప్తున్నాననే కానీ చాలా అలుపు వస్తుందన్నమాట, మాట్లాడలేకపోతున్నాను. నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి దాదాపు నాకు 2-3 గంటలు పట్టిందండి. మధ్యలో ఆపుకుంటూ తర్వాత చెప్దాంలే అనుకుంటూ మళ్ళీ ఒక అరగంట ఉండి తీసుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వటం చేస్తూ ఉన్నాను. ఎందుకు స్వప్న బాగలేకపోయినా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అయితే మీకు అనిపించవచ్చు. రెస్టే తీసుకుంటున్నానండి. కానీ ఒక్క వీడియో ఉంది కదా, వాయిస్ ఓవర్ చెప్పేసి పోస్ట్ చేద్దాంలే అని అయితే అనిపించింది అనమాట. నిజానికి ఇంకా వీడియోస్ కూడా ఏం లేవండి షూట్ చేసినవి. షార్ట్ వీడియోలు అయితే చాలానే ఉన్నాయి.
లాంగ్ వీడియోలు అయితే అసలు ఏం లేవన్నమాట. చాలా రోజుల నుంచి నేను ఎలాంటి వ్లాగ్ కూడా షూట్ చేయట్లేదు. న్యూ ఇయర్‌కి షూట్ చేద్దాం అనుకున్నాను. నాకు 31st రోజు నుంచి నైట్ నుంచే కొంచెం బాడీ పెయిన్స్ లాగా అనిపిస్తుందనమాట. ఫీవర్ వచ్చి తగ్గిపోతే ఎలా ఉంటదో అలా ఉంది. ఇంకెంత ఎక్కువ అవుతదని అయితే అస్సలు అనుకోలేదు. ఈరోజైతే నాకు మరి చాలా అంటే చాలా ప్రాబ్లమ్‌గా అనిపించిందనమాట. హాస్పిటల్‌కి కూడా వెళ్ళాను, చూయించుకున్నాను. ఇంజెక్షన్లు అయితే చేశారు. టాబ్లెట్స్ కూడా చాలా ఇచ్చారండి. అవి మింగాలంటే చాలా కష్టంగా ఉంది. ఇవన్నీ చెప్తుంది నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంది ఏంటి నా పరిస్థితి అని అయితే చెప్తున్నానండి. వీడియో షూట్ చేసినప్పుడు అంతా బాగానే ఉంది, నార్మల్గానే ఉన్నాను. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తున్నాను కదా, ఈరోజు వచ్చేసి 3వ తారీఖు అనమాట. వీలైనంత వరకు ఈరోజే ఈ వీడియో పోస్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను. అందుకే వాయిస్ ఓవర్ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటికి నాది 4000 అవర్స్కి దగ్గరలోకి వచ్చేసానండి. ఇలాంటి సమయంలో వీడియోస్ చేయకుండా ఉంటే వచ్చిన వాచ్ టైం కూడా పోతుందేమోనన్న ఒక చిన్న భయం అనమాట. అలానే మరీ హెల్త్ బాగాలేకుండా వీడియోస్ చేయాలని అయితే లేదు. ఇదొక్కటి వీడియో ఉంది, చాలా రోజులు అవుతుంది షూట్ చేసి. ఇంకా ఎడిటింగ్ కూడా చేసుకున్నాను. వాయిస్ ఓవర్ ఒకటి ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని అయితే అనిపించింది. అందుకే ఇస్తున్నాను అనమాట. 3000 కంప్లీట్ అయిపోయింది. మానిటైజేషన్ అయితే పూర్తయింది. కాకపోతే 4000 కంప్లీట్ అవ్వడానికి దగ్గరలో ఉందండి. ఇలాంటి పరిస్థితుల్లో వీడియోలు పెట్టడం ఆఫ్ చేస్తే ఉన్న వాచ్ టైం తగ్గిపోతుందేమోనన్న ఒక చిన్న భయం అనమాట. అలానే ఇంకా బాగలేకుండా కూడా నేను వీడియోలు అయితే చేయలేను. ముందు హెల్త్ ముఖ్యం కదా, మనం ఆరోగ్యంగా ఉంటే తర్వాత ఏదైనా చేసుకోగలము. అందుకే అనమాట వీడియోలు అయితే ఎలాంటి వీడియోలు షూట్ చేయట్లేదు. అలాగే లైవ్ కూడా ఇవ్వట్లేదండి. బాగా హెల్త్ మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయగలుగుతాం, కానీ ఆరోగ్యానికి మించి ఏమీ చేయలేము కదా. మనకి హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలాంటివి ఏమీ చేయలేము. ఓకేనా. కాకపోతే ఈ ఒక్క వీడియో ఎడిటింగ్ చేసుకొని పెట్టుకున్నాను కదా, వాయిస్ ఓవర్ ఇస్తే సరిపోతుందిలే అనిపించింది. నాకు ఈరోజు కూడా అంత హెల్త్ అయితే బాగుందని అయితే చెప్పలేనండి. కొంచెం నీరసంగా డల్గానే ఉంది. ఫీవర్ ఏంటంటే వస్తుంది, తగ్గుతుంది. టాబ్లెట్స్ వేసుకుంటేనేమో తగ్గిపోతుంది. మళ్ళీ టాబ్లెట్స్ వేసుకునే టయానికైతే ఫీవర్ వస్తుందనమాట. చలి జ్వరం వచ్చిందండి. అందువల్ల ఎంత ఇబ్బందిగా ఉంది. ఏదో ఎంతో పని చేస్తే అలసిపోయినట్టు, ఒకటి అల్పనమాట. ఏ పని చేయకుండానే అలుపొస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాననే కానీ చాలా డల్గా ఉన్నానన్నమాట. వాయిస్ ఓవర్ ఇవ్వటం కూడా చాలా కష్టంగానే ఉంది. చెప్పాను కదా, చాలా టైం పట్టింది. కొంతవరకు చెప్పి స్టాప్ తీసుకొని పడుకొని మళ్ళీ మిగతాదైతే చెప్తూ ఉన్నానన్నమాట. సరేలేండి, చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏముంది, మనుషులన్నాక మనకి అనారోగ్యాలకి ఏమొస్తాయి చెప్పండి. ప్రతి ఒక్కరికి ఎవరికొకరికి ఏదో సందర్భంలో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. వీటినైతే పట్టించుకోకూడదు. ఇవాళ రోజు రేపు ఉండదు, రేపటి రోజు ఇవాళ ఉండదు అంటారు కదా, అలా అనమాట. సర్లే కానీ ఏదో చెప్పాను. ఓకే అండి, ఇంక ఇక్కడ గిన్నెలన్నీ అయితే తోమేసి స్టాండ్ అయితే లోపల పెట్టేశానండి. కొన్ని వాటర్ పడ్డాయి కదా, అవి అయితే క్లీన్ చేసేస్తున్నాను. పిండి అయితే రెడీ అయిపోయింది అనుకున్నాను, ఇంకా రెడీ అవ్వలేదండి. గ్రైండర్లో పిండి అయితే అలానే ఉంది. ఒకసారి మూత తీసి చెక్ చేసి కొన్ని వాటర్ అయితే పోసాను. ఇంకా తర్వాత ఏం చేశాను ఏంటనేది అయితే నేను వ్లాగ్ అయితే షూట్ చేయలేదండి. ఈ వీడియో అయితే ఇంతే అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బై బాయ్.